ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, మన ప్రభువు సెలవిస్తున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభువు అంటున్నాడు. నమ్మి విశ్వసించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు మనం చూడగలం. సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గనుక మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. తప్పకుండా దేవుడు మీ పరిస్థితులను మార్చివేసి మిమ్మలను మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడు యెహోవా మీ బలాన్ని అధికం చేశాడు. ఇదిగో ఈరోజు మీరు సంఖ్యలో ఆకాశ నక్షత్రాలంతగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. గత కాలంలో యెహోవా మనకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శాశ్వతమైన ప్రేమ మీ పట్ల నాకు ఉంది, గనుకనే మిమ్ములను కృపతో నా దగ్గర చేర్చాను. నిన్ను ఫలవంతంగా చేసి నీ సంతానాన్ని అధికం చేస్తాను. నీవు జనాల సమూహం అయ్యేలా చేస్తాను. నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశాన్ని ఎప్పటికీ సొత్తుగా ఇస్తాను. చెప్పబడిన వాక్యము దేవుడు మన జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పిన దేవా, నీకు స్తోత్రములు. మీ వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.